ఎక్కడో ఒక దిక్కు మీరు మరి పక్కదారి పట్టడమో లేకపోతే కారణాలు ఏమైనా సరే మీరు అందుబాటులో రాకపోవడం కొంత ఇబ్బందిగా మారింది. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే కొంత ఇప్పుడు ఒక డక్కల్ వర్గం ఉన్నది మీకు తెలుసు. డక్కల్ వర్గం మీకు తెలుసు. అది సాధారణంగా మాదిగల దగ్గరకు వచ్చి ఏదైనా పురాణాలు చెప్పుకొని అయ్యా మేము డక్కలోలం వచ్చామయ్యా అని చెప్పి ఇంట్లో కూడా రాకుండా ఇంటి అవతల ఉండి ఏదైనా మాదిగొళ్ళు ఇస్తే తినే పెట్టుకొని మళ్ళా ఆ ఊరవతలు ఉండబడే చిన్న పూరి గుడిస ఏదే సాపలో అదో ఏదో వేసుకొని బతికేటోళ్ళు డక్కల్ వర్గం. మీ అందరికి తెలిసిన విషయం. డక్కల్ వర్గం సంబంధించిన మిగతాల వర్గం సంబంధించిన చూస్తే అంతో ఇంతో మాట్లాడిన దాంట్లో అవగాహన పరంగా అవకాశాల పరంగా నా మిగతాల వర్గం చాలా మెరుగైన స్థితిలో ఉంటుంది. ఇది వాస్తవమా కాదా మీరు బేరీ చేసుకోండి. డక్కల్ వర్గంతో పోల్చిన నేను కదా, డక్కల్ వర్గంతో పోలిస్తే ఆలోచన పరంగా లేదా కొంత విద్యాపరంగా లేదా ఉద్యోగ అవకాశాలు పొందిన మన ఏబిసిడి వచ్చినప్పుడే అనుకుందాం, డి గ్రూప్లో ఉన్నప్పుడే అనుకుందాం. దానివల్ల కొంత డెవలప్ అయిన వర్గం ఉన్నది. నేను అంటున్నది ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువ మీకు ఉద్యోగం మీద అవగాహన ఉన్నది. డక్కల్ వర్గం కంటే ఎక్కువ మీకు ఉద్యోగం మీద జరుగుతున్న పరిణామాల మీద వర్గీకరణ జరిగితే వచ్చే అవకాశాల మీద మీకు ఎక్కువ ఉన్నది. మీకంటే పోల్చుకుంటే డక్కల్ వర్గం చాలా ఆమడ దూరంగానే ఉన్నది కదా. కానీ అదే డక్కల వర్గం సంబంధించిన నా ప్రజలు మాత్రం వర్గీకరణ కావాలని పోరాటంలో భాగస్వాములు అయ్యారు. వాళ్ళు ఏ గ్రూప్కి వచ్చేసారు, మొదటి గ్రూప్కి వచ్చేసారు. నేను వాళ్ళని మొదటి గ్రూప్ రావడానికి నేను స్వాగతిస్తా కదా. వాళ్ళు మొదటి గ్రూపులోకి రావడానికి నేను స్వాగతిస్తా కదా. వాళ్ళు ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళకు ఉద్యమం పెట్టింది ఎప్పుడు 94 తర్వాత నేనే వాళ్ళకు డక్కలోళ్ళ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయించా. అంటే ప్రతి దళితుల్లో ప్రతి కులం మేలుకోవాలి, ఎవరైనా వాళ్ళ ఆకాంక్షల్ని తెలియజేయాలి, వాళ్ళకు ఏ రూపంగా అన్యాయం జరిగినా ఆ రూపంగా న్యాయం జరగడం కోసం వాళ్ళ పాత్ర పోషించుకోవాలి. అందుకు వాళ్ళకు చైతన్యం ఇవ్వడానికి మనం శక్తిని ఇవ్వాలి. అది మాట వరుస శక్తి అయినా ఇతరాత్ర శక్తి అయినా వాళ్ళకి అందించాలి అని చెప్పి అది చేయడం జరిగింది. అత్యంత వెనుకబాడిపోయిన మొత్తం దళిత వర్గాల్లో డక్కలే మొదటి స్థానానికి వస్తుందనే విషయం మీ అందరికీ తెలుసు, అంతేనా? మన దళిత 59 కులాల్లో అత్యంత వెనుకబడ్డ వర్గంగా ఎవరన్నా కనిపిస్తే మనకు డక్కల వర్గమే కనిపిస్తుంది. ఇప్పటికీ మళ్ళీ గాడిదల మీద సామాన్లు వేసుకొని లేకపోతే ఊరవతల పూరి గుడిసెలు వేసుకొని చిన్న చిన్న 15 రోజులకు తాటి మట్టలు వేసుకొని ఏదైనా వేసుకొని జీవించుకొని వాళ్ళు పోతుంటారు. ఇది వాళ్ళ సిచ్యువేషన్. వాళ్ళతో పోల్చుకుంటే మన వర్గం కొద్దిగా బెటర్ పొజిషన్లో ఉన్నది వాళ్ళతో పోల్చుకుంటే. ఈ విషయం మన మాటల్లో తెలుస్తుంది, మన ఆచరణలో తెలుస్తుంది, మన అవకాశాల్లో తెలుస్తుంది, అన్నిట్లో తెలుస్తుంది. ఆనాడు ఏబిసిడి వచ్చినప్పుడు కూడా డక్కలోళ్ళకి ఏం మేలు జరగలే. వాళ్ళు బి గ్రూపులో ఉన్నారు, అంటే మాదిగ గ్రూపులో ఉన్నారు. మాదిగలు లబ్ధిదారులు కావచ్చు, అప్పుడు న్యాయ ఆట పొందవచ్చు. కానీ మాదిగ గ్రూపులో ఉన్న నా డక్కల వాళ్ళకైతే న్యాయం జరిగినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి బి గ్రూపులో ఉన్నప్పుడు ఏబిసిడి జరిగినప్పుడు బి గ్రూపులో ఉన్నప్పుడు న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ గ్రూప్లో వాళ్ళకి రావడాన్ని నేను స్వాగతించాలి, వాళ్ళకి సమర్థించాలి, ఇంకా వాళ్ళని ప్రోత్సహించాలి అన్న నేను చెప్తున్నా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాదిగ ఆఫీసర్లకు, మాదిగ రాజకీయ నాయకులకు, మాదిగ ఉద్యోగస్తులకు, అంతో ఇంతో ఆర్థికంగా ఎదిగినాకు సంబంధించిన మాదిగ నాయకులకు నేను పిలుపునిస్తా. ప్రతి ఒక్కరూ డక్కల కుటుంబాన్ని దత్తత తీసుకోండి అని చెప్పి నేను పిలుపునిస్తా. ఎందుకంటే వాళ్ళు మాదిగలను అనుసరించి మాదిగల ఇళ్ళల్లో కూడా రాకుండా వాళ్ళు బతికిన వాళ్ళు, మాదిగలను అనుసరించి మాదిగల దగ్గరని అడుక్కొని కదా వాళ్ళు పెట్టింది తిని ఇంట్లో కూడా రాకుండా అయ్యా మేము దక్కలోలం వచ్చామయ్యా అని చెప్పి వాళ్ళు ఊరవతలు ఇండ్లవతలు ఉంటే వాళ్ళ స్థితిగతులను చూస్తే నాకు ఏడుపొస్తుంది, బాధ అనిపిస్తుంది. వాళ్ళను ప్రభుత్వం అభివృద్ధి చేయడమే కాదుగా, నేను చెప్తున్నా వాళ్ళ అభివృద్ధికి మాదిగలు కూడా కీలకమైన పాత్ర పోషిస్తారు రేపు రాబోయే రోజుల్లో. దత్తత తీసుకుంటారు అంతే, తీసుకోమని చెప్తాను నేను. ప్రతి కుటుంబాన్ని ఒకరు దత్తత తీసుకోవాలి అంతే. ఎవరు తీసుకోవాలి? మాదిగల్లో అంబేద్కర్ పేరుతో రిజర్వేషన్ల పేరుతో ఎవరైతే డెవలప్ అయ్యారో, ఎవరైతే ఉద్యోగస్తులు అయ్యారో, గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారో, గ్రూప్ 2 అయ్యారో, వాళ్ళు ఒక్కొక్కరు ఆఫీసర్లకు ఎదిగిన వాళ్ళు 100 కుటుంబాలు పోషించవచ్చు.
అట్లా మరి మాదిగల్లో ఎదిగిన వాళ్ళు కొంత వెనుకబడ్డ వాళ్ళు కొంత చైతన్యం ఇవ్వాలి కదా. రిజర్వేషన్ల ద్వారా వచ్చే న్యాయం వేరు, కానీ ఎదిగిన వాళ్ళు ఎదగని వాళ్ళ పక్షాన నిలబడడం కూడా వేరు. దీన్ని నేను రాబోయే రోజులన్నా ఖచ్చితంగా నేను డక్కల కుటుంబాల పట్ల, ఎందుకంటే బాధ్యత ఉన్నదని నేను చెప్తున్నాను. నేను డక్కల కుటుంబాలు ఎన్ని ఉన్నాయో దాదాపు మనకంటే ఈ లిస్టులో తక్కువనే కనిపిస్తున్నాయి. మనవి మిథలేర్ వారికి సంబంధించిన మనయేమో దాదాపు 3000 చిల్లర కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ డక్కల ప్లీజ్, ఇక్కడ డక్కల 2558. ఇంకా మీరన్నా 80% కులం ఈ మిథలేర్ రావడం కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి మాలదాసరనో మాలనో ఇంకోటనో మీరు పెట్టుకున్నారు. కానీ డక్కలలో ఎక్కడ కూడా మాదిగని పెట్టుకున్నట్టు కూడా లేదు. అంటే మన మిథలేర్ వారికి సంబంధించిన జనాభా ఇప్పుడున్న దానికంటే 5-6 రెట్లు పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? 5-6 రెట్లు పెరుగుతుంది. నాకు తెలిసి ఒక 15% ఇప్పుడు మిథలేర్ సర్టిఫికెట్లు ఉంటే 85% మాలదాసరో ఏదో ఒక పేరుతో మన సర్టిఫికెట్లు అవి వచ్చినాయి. ఇప్పుడు ఉన్నదానికంటే 80% పెరుగుతాయి. కానీ ఇక్కడ డక్కలకు సంబంధించిన విషయం కూడా వచ్చేటప్పటికి వాళ్ళకి పెరగవు కూడా. ఎందుకంటే వాళ్ళు మాదిగాని కూడా రాయించుకునే చైతన్యం ఆడు ఉన్నది. మాదిగాని రాయించుకునే పరిస్థితి కూడా వాళ్ళకు లేదు. డక్కల పేరుతోటే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో డక్కల సామాజిక వర్గ అభివృద్ధి కోసం, పిల్లల చదువుల కోసం, వాళ్ళని పైకి తీసుకురావడం కోసం ప్రభుత్వం ఎంత చైతన్యతదో అది ఇచ్చే విధంగా నేను చేస్తా వాళ్ళ కోసం. అట్లనే రిజర్వేషన్ల పరంగా ఫస్ట్ గ్రూపులో వస్తే వాళ్ళకి ఏ మేలు జరగాలో నేను వాళ్ళ మీద ఒక కన్నేసే పెడతాను. నేను మూడోది, ప్రతి డక్కల కుటుంబాన్ని ఒక మాదిగా డెవలప్ అయిన కుటుంబం దత్త తీసుకోమని చెప్తా. వాళ్ళ గురించి కూడా నేను ఆలోచిస్తాను. ఇది ప్రభుత్వ పరంగా వచ్చేది ప్రభుత్వ పరంగా రావాలి, రిజర్వేషన్ల పరంగా వచ్చేది వాళ్ళకు రిజర్వేషన్ల పరంగా రావాలి. మాదిగలను అనుసరించి వాళ్ళు బతికిన వాళ్ళు కాబట్టి వాళ్ళ అవకాశాలు మాదిగలు దోచుకుంటే పాపం అవుతుంది. కానీ మాదిగలు డెవలప్ అయిన వాళ్ళు మాత్రం వాళ్ళ కోసం కనుక చేస్తే వాళ్ళకు జన్మలో వాళ్ళకు మేలే జరుగుతుంది అనే విషయం కూడా వాళ్ళకు నేను చెప్పి వాళ్ళ మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది నేను మిథలేర్ల మీటింగ్ అయినా కూడా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడినా అంటే అర్థం ఏంటంటే, అత్యంత వెనుకబడ్డ ఆ డక్కల వర్గమే ఎంఆర్పిఎస్లో ఉద్యమంలో భాగస్వామైంది. వాళ్ళు వర్గీకరణ జరిగినప్పుడు లబ్ధిదారులు కూడా కాదు. కానీ ఏబిసిడి వర్గీకరణ జరిగిన కాలంలో మీరు డి గ్రూప్లో రావడం వల్ల ఆ డి గ్రూప్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఇక్కడ మిథలేర్లు ఉన్నారని కాదు. ఇక్కడ మిథలేర్లు ఉన్నారని డి గ్రూప్ ఏర్పడలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు ఆది ఆంధ్ర అనబడుతున్న వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆది ఆంధ్రుల పేరుతో వాళ్ళకు బలమైన ఒక వర్గంగా ఉన్నది. ఇప్పుడు మాలమహనాడు నడిపిన పివి రావు గారు ఏదైతే ఉన్నారో ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఒక 2-3 లక్షల జనాభా ఆది ఆంధ్రుల పేరుతో వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మాకు సపరేట్గా ఉండాలని చెప్పి వాళ్ళు అనుకోవడం వల్ల ఆ సపరేట్ గ్రూపులో మన మిథలేర్లు ఇక్కడ చేర్చారు. కాబట్టి అప్పుడు లబ్ధి మీకు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే, ఆ ఫస్ట్ డి గ్రూపులో వచ్చిన 1%కి సంబంధించిన కాడ ఆది ఆంధ్రులు ఇక్కడ లేకపోవడం వల్ల, అదే డి గ్రూపులో నా మిథలేర్లు ఉండడం వల్ల గా అవకాశాలు మన మిథలేర్లు రావడానికి దారితీసినాయి. దానివల్ల మీరు కొంత మేలు జరిగింది. ఇది విషయం. ఇక్కడనే ఆది ఆంధ్రులు ఉన్నారనుకో, మళ్ళీ ఇక్కడ కూడా అది క్లోజ్ అయ్యేదే. మళ్ళీ ఈ పరిస్థితి కూడా వచ్చేది కాదు. మళ్ళీ డక్కలోల సిచ్యువేషన్ ఉన్నట్టుగానే మన సిచ్యువేషన్ ఉండేది. ఆది ఆంధ్రులు ఇక్కడ లేకపోవడం వల్ల ఆది ఆంధ్ర గ్రూపులో డి గ్రూపులో అప్పుడు వచ్చిన వాళ్ళు ఆది ఆంధ్ర, మస్టి, మిథలేర్, పంచమ, పర్య. ఈ పంచమ పర్య కూడా అటే ఉన్నది. మళ్ళీ పర్య అనేది తమిళనాడుకు సంబంధించిన బేస్ సంబంధించింది. అది మాల సామాజిక వర్గానికి అందుబాటులో ఉంటుంది అన్నట్టుగా పంచమ పర్యాలకు సంబంధించిన ఉన్నది. ఏదేమైనా సరే మీరు కొంత లబ్ధి పొందగలిగారు. అంటే వర్గీకరణ లానప్పుడు మీరు నష్టపోయినరనే మీకు ఉన్నది అంచనా. వర్గీకరణ ఉన్నప్పుడు ఎంతో కొంత మేలు జరిగింది అనేది కానీ ఉన్నది 1 గ్రూపులో. వర్గీకరణ రద్దయిన కాంచి మీరు నష్టపోయిన వాళ్ళనే ఉన్నారు. కానీ వర్గీకరణ లేనప్పుడు మీరు నష్టపోయినా, వర్గీకరణ ఉన్నప్పుడు మీకు కొంత మేలు జరిగినా, వర్గీకరణ రద్దయిన కాంచి మీకు నష్టం జరుగుతున్నా, ఈ పోరాటంలో ఏనాడు కూడా మీరు అందుబాటులోకి రాలేదు. మీకంటే చైతన్యంలోనూ, చదువులోనూ, జ్ఞానంలోనూ, వ్యవహారాల్లోనూ అత్యంత వెనుకబడ్డ నా డక్కల సమాజం అందుబాటులో ఉన్నది. కానీ వాళ్ళతో పోల్చుకుంటే బెటర్ పొజిషన్లో ఉండబడే, వర్గీకరణ జరిగితేనే కొంత మేలు జరిగే నా మిథలేర్ వాళ్ళు మాత్రం అందుబాటులోకి రాకపోవడం వల్ల
ఏం జరిగిందో సిచ్యువేషన్ ఎట్లున్నదంటే అంటే మాలలు వర్గీకరణ అడ్డం తగులుతుంటే మాదిగలే కోరుకుంటుండ్రు అన్నది మాలలోమో వర్గీకరణ అడ్డ తగులుతుంటే మాదిగలోమో వర్గీకరణ కోరుకుంటుండ్రు. ఇది మాదిగల యుద్ధంగా చూశారు కానీ చాలామంది మాలలు ఒక్కరే వర్గీకరణ ఫలాలు వర్గీకరణ అడ్డు తగులుతుంటే మాదిగల పోరాటం దళితుల్లో అన్ని కులాల కోసం జరుగుతుంది అనడానికి మీరు సాక్ష్యం చెప్పలేకపోయారు. మాలలు 59 కులాల్లో 58 కులాలకు వద్దు, మేమే తింటామని చెప్పి వాళ్ళు అడ్డం పడుతున్నారు. అది వన్ సైడ్. కానీ మాదిగలు అందరి కోసం కొట్లాడుతున్నారు. అందరి కోసం కొట్లాడుతున్న సమయంలో అందరు నాకు అందుబాటులో ఉంటే ఏమయ్యేది అంటే మాలలే ఒకరు అడ్డం పడుతుంటే మాదిగల నాయకత్వంలో జరిగే పోరాటంలో దళితులందరూ పాల్గొన్నారనే పేరు వస్తే అందరికీ మేలు జరిగేది, ఎప్పుడో మేలు జరిగేది. ఇది మాదిగల మధ్యలో యుద్ధంగా చూశారు కానీ మాలలు అటువైపు ఉన్నారు, మిగతా 58 కులాలు ఒకవైపు ఉన్నారని చెప్పి అనడానికి అవకాశం ఉండే పరిస్థితిని మనలాంటి వాళ్ళు రాకపోవడం వల్ల కొద్దిగా న్యాయం కోసం జరిగే పోరాటాలు కూడా మీరు లేకపోవడం అనేది, అది కూడా కొంత అవకాశాలు పొంది కూడా లేకపోవడం అనేది